యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ఇచ్చేసి ప్రతి ఒక్కరు కూర్చున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆ నామములో ఆయన పాదశుల్లో కూడా వచ్చిన అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపలో గడిచిన కాలం అంతా ఆయన కాచి కాపాడి కృపనిచ్చారు. అందును బట్టి దేవునికి స్తుతిస్తూ సమయంలో మన మధ్యలో ఉన్న తేజ కొద్ది నిమిషాలు దేవుని వర్తమానాన్ని మనతో కూడా పంచుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, వెల్, ఇంతవరకు దేవుడు కాచి దాచి కాపాడి సురక్షితంగా ఆయన రెక్కల నీడలో మనల్ని నిలబెట్టి ఈ ఆదివారాన ఆయన ఆరాధించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన వాగ్దానాల చేత తన ప్రజలను నడిపిస్తారు. ఒక ఆత్మీయ జీవితంలో ఒక ఆత్మీయుడికి, దేవుణ్ణి ఎరిగిన ప్రజల జీవితాల్లో, ఒక క్రైస్తవునికి లేదా దేవుణ్ణి ఎరిగిన జనులకి ధైర్యం ఏంట్రా అని అంటే ఏంటిది? ఆయన వాగ్దానం. హల్లెలూయా. వాగ్దానము అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు సంతకం చేసి ఇచ్చిన బాండ్ పేపర్ లాంటిది. హల్లెలూయా. ఏంటిది? బాండ్ పేపర్. ఈ ఫ్యాన్ ఏం చేయాలి? కాసేపు అయితే తడిసిపోతారు, లేదంటే ఈ బాండ్ పేపర్ లాంటిది వాగ్దానం అంటే. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకిస్తున్న వాగ్దానం మనకి ధైర్యాన్ని ఇస్తుంది, మనకు నెమ్మదినిస్తుంది, నిరీక్షణని ఇస్తుంది. హల్లెలూయా. ఏదో మాట్లాడా, ఏమన్నా? ధైర్యము, నెమ్మది, నిరీక్షణ. ధైర్యం, భయపడుతున్న వాడికి అరే భయపడబాక నేనున్నాను అని చెప్పావు. భయపడుతున్న వాడిని భయపడబాక నేనున్నాను అని చెప్పావు. అంత మాత్రం నా వ్యక్తి భయం పోయిద్దా? నేనున్నాను అని చెప్పిన మాటతో పోదు. ఎప్పుడు పోయిద్దో తెలుసా? నేను కూడా వస్తున్నానులే పదా అన్న మాటతో పోయిద్ది. హల్లెలూయా. నేను కూడా వస్తున్నాను నీతో పాటు. నువ్వు అడుగు పెడుతున్న ప్రాంతంలోకి, నువ్వు అడుగు పెడుతున్న ప్రదేశంలోకి, నువ్వు భయపడుతున్న పరిస్థితుల్లోకి నేను నీతో పాటు నడుస్తాను. భయపడకుము, నేను నీకు ఏంటి? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన పేరు, ఆయనకు చాలా పేరుల్లో ఒక పేరు ఏంట్రా అంటే ఇమ్మానుయేలు. అంటే ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. మనకు తోడై ఉన్న దేవుడు. ఆయన భయాన్ని ఇంకా నెమ్మదిని కలుగజేస్తారు. అదే ధైర్యాన్ని, భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని, నెమ్మది అన్నమాట. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తూ ఉంది. నా బాధల్లో అదే నాకు నెమ్మది కలుగజేస్తుంది. ఆయన వాక్యం, ఆయన వాగ్దానం ఏం చేస్తుందంటే నెమ్మది. మానవుడి జీవితంలో ఏంట్రా బాబు చికాకులు అయిపోతున్నాయి అని కంగారు పడుతుంటే వాక్యం ఉండి అంటది, భయపడబాక, కృంగిపోబాక, నేను నీతో ఉన్నాను. హల్లెలూయా. నెమ్మదిని కలుగజేస్తుంది వాక్యం. నిరీక్షణ, వాగ్దానాన్ని చేతపట్టుకున్న వాళ్ళకి నిరీక్షణ ఉంటుంది. అంటే ఏంటంటే నిరీక్షణ అన్న మాటకు అర్థం ఏంటంటే అద్భుతం ఈరోజు జరగదు, రేపు తెల్లారి జరగదు, వారానికి జరగదు, నెలకు జరుగుద్దో లేదో తెలియదు, సంవత్సరానికి జరుగుద్దో లేదో, కానీ నా విశ్వాసం ఏంటంటే నాతో చెప్పిన ఈ దేవుడు నమ్మదగిన వాడు గనుక ఏనాటికైనా అది నా జీవితంలో నెరవేరుద్ది. హల్లెలూయా. నాతో ఈ మాటలు చెప్పినవాడు నమ్మదగిన వాడు కనుక
నేను నా తండ్రి ఇంటిని విడిచిపెట్టి బయలుదేరుతా ఉన్నాను. ఎవరు? అబ్రహాం. దైవజనుడైన అబ్రహాము దేవుని మాటను బట్టి బయలుదేరి తన అడుగులు ప్రారంభించాడు. అలా నడక ప్రారంభించిన అబ్రహాము జీవితంలో 100 ఏళ్ల వయసులో కూడా దేవుడు ఘనమైన అద్భుతాన్ని జరిగించాడు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళే నవ్వుకున్నారు, మా జీవితంలో అద్భుతం జరుగుద్దా అనుకున్నారు. కానీ వాగ్దానం వారిని విడిచిపెట్టలా. వాగ్దానం మనల్ని విడిచిపెట్టదు, వెంబడిస్తూనే ఉంటుంది. ఆమేన్. దేవుడు మనతో చెప్పిన మాట ఎన్ని సంవత్సరాలైనా సరే అది జరిగి తీరుతుంది. సమస్తం భూమి అంతా సరే నిష్ప్రయోజనం అయిపోతే వచ్చాము, దీంట్లో జీవమే లేకపోవచ్చేమో, కానీ ఆయన మాటలో మాత్రం జీవం ఎన్నటన్నటికి యుగ యుగాలు నిలబడింది. ఆయన మాట నిరర్ధకం కానేరదు. అలాంటి శక్తి కలిగిన వాగ్దానాన్ని ఈ సంవత్సర ప్రారంభంలోనే మనం పట్టుకొని ముందుకి కొనసాగేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథం నుండి యెషయా గ్రంథం 37వ అధ్యాయం 30వ వచనం చదువుతారు. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 30వ వచనం. మరియు యెషయా చెప్తుంది ఏంటంటే, హిజ్కియా నీకిదే సూచన అవుతుంది, ఈ సంవత్సరమందు దానంతటా అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమున దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజిస్తారు, 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోస్తారు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలమును అనుభవిస్తారు. హల్లెలూయా. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో ఫలించునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ ఈ ఈ మాటలన్నింటిలో చాలా వాగ్దానాలు ఉన్నాయి. ఇందులో ఫస్ట్ది దానంతటా అదే ఫలించే పంట. 2వ సంవత్సరం ఏమన్నారు? ఆ పంట నుండి కలిగే ధాన్యం. 3వది ఏమంటారంటే విత్తనం విత్తి చేలు కోస్తారు, తర్వాత ద్రాక్ష తోటలు ఫలిస్తాయి. 4 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈరోజు మొట్టమొదటి ఆశీర్వాదాన్ని ఈ సంవత్సరమందు దాన్ని అంతటా అదే పండు ధాన్యం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. హల్లెలూయా. ఏంటి? దానంతటా అదే. మీ ఇంట్లో ఎవరి దగ్గరైనా దానంతటా అదే ఉడికే అన్నం ఉందా? ఏదో అడిగా, ఏమడిగా? మీ దగ్గర ఎవరి దగ్గరైనా సోనా మసూరియో అంటే కర్నూలు రైస్ బ్రాండ్, ఏంటిది ఇది? కర్నూలు రైస్ బ్రాండేనా? ఇన్ని బ్రాండ్లు ఉన్నాయి కదా, వీటిలో ఏ బ్రాండ్కైనా దానంతటా అదే ఉడికి అన్నం ఉండిద్దా? దానంతటా అదే తయారయ్యే కూర ఉండిద్దా? దానంతటా అదే కట్టుకునే చీర ఉండిద్దా? దానంతటా అదే బయలుదేరి మనం వెళ్ళమన్న చోటకి వెళ్ళే బండి ఉండిద్దా? దానంతటా అదే చేసేది ఏమైనా ఉందా? పంట ఉందట, ధాన్యం ఉందట. వాక్యం చెప్తుంది దానంతట అదే పండే ధాన్యం. మీరు అనొచ్చు, అయ్యా మేమేమన్నా మొక్కను తాడుపట్టుకొని లాగుతున్నావా పైకి పండమని? ఏం చేస్తుంది? దానంతటా అదేగా పండుతుంది. నేనేమన్నా పచ్చటి, ఇప్పుడు ఏమంటారు, మా ఇంట్లో ఇప్పుడు టమాటాలు కాస్తున్నాయి. ఎలా ఉన్నాయి అంటే గ్రీన్ కలర్లో ఉన్నాయి. అవి ఏమవుతాయి? నేనేమన్నా పక్కన కూర్చొని, లేదా పాస్టర్ గారు పక్కన కూర్చొని ఎర్రగా అని చక్రం తిప్పుతున్నారా? దానంతటా అదే పండుతుంది కదండి అని మీరు అనొచ్చు. దానంతటా అది పండటానికే వీళ్ళు ఏం చేశారా అంటే దానికి నీళ్లు పోయటం, ఎరువు వేయటం, గుడ్లు పెంకులేయటం, అట్టికాయ తొక్కలేయటం, కూరలో కూరగాయలు ఇంట్లో వండినవి అన్నీ దానికి వేయటమే, మనం తినేదానికన్నా. ఎందుకు రా దాని పరిస్థితి? ఎన్ని తింటే అదేమైంది? అప్పుడు పెరిగింది. దానంతటా అది పెరిగిందా? అదే రోడ్ సైడ్ మనకి గడ్డి పూలు పెరుగుతూ ఉంటాయి, గడ్డి పెరుగుతూ ఉంటుంది. దాన్ని ఎవరైనా పక్క నుండి ఎరువేశారా? ఎలా పెరుగుతుంది? ఇది నేనేం చేయలే తిని పారేసింది. దాని అంతటా అదే పెరిగింది.